హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంసీ ప్రజెంట్ మనతోని సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు సార్ ఉన్నారు. సార్తో ఇవాళ వచ్చిన సినిమాల గురించి మనం మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ఫస్ట్ అయితే మనం మట్కా గురించి వరుణ్ తేజ్ సినిమా గురించి అయితే మాట్లాడదాం. సార్ మీకు ఎలా అనిపించింది సార్ సినిమా ఇవాళ? అంటే మట్కా సినిమా మీద చాలా అంచనాలు అయితే ఉన్నాయి. అంచనాలు అంటే ఆ సినిమాకి సంబంధించి డైరెక్టర్ గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్లోను అలాగే టీజరు ట్రైలరు వీటితో కొంత హైప్ అయితే క్రియేట్ చేయగలిగారు. ఈ కథ చెప్పినప్పుడు వరుణ్ తేజ్ చాలా ఎగ్జైట్ అయ్యాడు అనేది అర్థమవుతుంది సినిమా చూస్తుంటే. అంటే అనేక వేరియేషన్స్లో తనని తాను ప్రొజెక్ట్ చేసుకోవటానికి ప్రజెంట్ చేసుకోవటానికి ఒక అద్భుతమైన అవకాశం ఉంది ఈ కథలో అనేది తను ఫీల్ అయ్యాడు. వరుణ్ తేజ్ ఫీల్ అయ్యి ఈ ప్రాజెక్ట్లోకి దిగాడు. దిగిన తర్వాత ఈ కథ డిజైనింగ్లో కొంత గందరగోళం కనిపిస్తుంది. అంటే మట్కా అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేయటం అనే దాని మీద శ్రద్ధ పెట్టాలా అంటే ఒక ఫైనాన్షియల్ క్రైమ్, ఒక జూదం, ఈ జూద క్రీడ దేశ ఆర్థిక వ్యవస్థని ఎలా ఇబ్బంది పెడుతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్ మీద ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టి ఆ ఏరియాలో ఎక్కువ డీటెయిలింగ్ వర్క్ చేసి కథని అటువైపు నడిపుంటే బాగుండేది. నిజానికి ఆయన ఐడియా అదే, టైటిల్ పెట్టడం వెనకాల కథ కూడా అదే. కానీ అంత ఇంట్రెస్టింగ్గా నడిపేటువంటి ఎలిమెంట్ తన చేతిలో ఉంచుకుని ఆయన ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ కథ చెబుతూ కూడా దాన్ని లైట్గా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది ప్రధానమైనటువంటి స్రవంతి. ఏది? ఒక జూదం, ఒక జూద క్రీడ దేశ ఆర్థిక వ్యవస్థని ఏ లెవెల్లో ఇబ్బంది పెడుతుంది అనేది ఒక కోణం. రెండోది క్రైమ్ వెనకాల, అంటే క్రైమ్ చేయటం, నేరం చేయక తప్పని పరిస్థితి, అనివార్యత కొందరి జీవితాల్లో ఉంటుంది ఇన్బిల్ట్ అనే దాన్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయాలి సినిమాలో. నేరాలు చేసే వాళ్ళల్లో రకరకాల కోణాలు ఉంటాయి. అంటే వైట్ కాలర్ క్రైమ్ చేసేవాళ్ళు ఒక స్థాయిలో ఉంటారు. ఒక సినిమాలో ముళ్ళపూడి వెంకటరమణ గారి డైలాగ్ ఉంటుంది. అంటే పెద్ద నేరాలు చేసేటప్పుడు పెద్ద కులాలకు ఉండే ధైర్యం చిన్న కులాలకు ఉండదు అంటాడు ఆయన. అది సామాజికంగా చాలా వాస్తవం. కొందరి జీవితాలు నేరం చేయకపోతే ఆ రోజుకి భోజనం కూడా దొరకని పరిస్థితి ఉంటుంది. ఆ అనివార్యతని కొంచెం ఎస్టాబ్లిష్ చేసి సామాజికంగా ఉన్నటువంటి, అంటే అదే టైంలో ఈ మట్కా అనేటువంటి క్రీడ ఒక బాధితుడు అతను డిజైన్ చేశాడు అనేది బాగానే ఉంది ఎస్టాబ్లిష్ చేయటం. కానీ దానిలో ఆ కథని నడపడంలో, డీటెయిలింగ్ వర్క్ చేయటంలో డైరెక్టర్ గారు కొంత కన్ఫ్యూజ్ అయ్యాడు. దాంతో ఏమవుతుందంటే ఒక రొటీన్ గ్యాంగ్స్టర్ సినిమా చూస్తున్నాం అనే అనుభూతి కలుగుతుంది. అంటే ఆ పోకడ అలా నడిచింది. అంటే ఓపెనింగ్ సీన్ చూసిన తర్వాత ప్రేక్షకుడికి అనేక సినిమాలు మధ్యలో మెదులుతాయి. అంటే బొంబాయి పోర్ట్లో అలా ఒంటరిగా నిలబడినటువంటి ఒక కుర్రవాడు, నాయకుడు సినిమా, ఇలా అనేక రెఫరెన్స్లు వచ్చేస్తాయి. ఛత్రపతి, ఇలా పాత గ్యాంగ్స్టర్ స్టోరీలు అనేకం చూసాం మనం. వీటి రెఫరెన్స్లన్నీ మనకి అడుగడుగునా కనిపిస్తూ ఉంటాయి. దాంతో ప్రేక్షకుడికి ఓపెనింగ్ సీన్లోనే క్లోజింగ్ ఏమిటి అనేది అర్థమైపోతుంది. ఇది జరగకూడదు. ఇది జరగకుండా ఉండాలంటే స్క్రీన్ ప్లే ఆర్డర్ కొంచెం మార్చి దీని మీద ఎక్కువ కేంద్రీకరణ పెట్టి ఉండాల్సింది. అంటే దేశ ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పెట్టడం అనేది ఒకటి. రెండోది ఈ క్రీడ వెనకాల, ఈ జూద క్రీడ వెనకాల మనిషి దౌర్భాగ్యం, అంటే చాలామంది ఆశకి నమ్మకానికి మధ్య ఉన్నటువంటి ఒక చిన్న లైన్, దాని మీద నడిపే గేమ్ ఇది. నిజానికి అనేక స్కీములు, ఇప్పుడు చిట్ ఫండ్ కంపెనీలు, అలాగే అనేక స్పెక్యులేటివ్ మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్, ఇవన్నీ చేసేది ఇదే. అవి కూడా మట్కానే. ఇలా ఒక కంపారిజన్ తీసుకుంటూ, అంటే చివరిలో ఒక మాట అంటాడు, దీన్ని ఇంకో లెవెల్లో నడుపుదాం, ఇది నిషేధించింది కాబట్టి ప్రభుత్వం అని చెప్పి
దీన్ని ఇంకొక లెవెల్లో బెట్టింగ్ లెవెల్లో తీసుకెళ్దాం అంటాడు ఆయన. నిజానికి స్టాక్ మార్కెట్ కూడా అదే, మ్యూచువల్ ఫండ్స్ పేరుతో జరిగినటువంటి వ్యాపారాలు కూడా అవే. అంటే మనిషి ఆశని సొమ్ము చేసుకోవటానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతాయి. ఈ ప్రయత్నాల్లో ఎంత దుర్మార్గం ఉంటుంది అనేది ఒకటి, దాని గురించి కొంచెం విస్తారంగా మాట్లాడి ఉండొచ్చు. లక్కీ భాస్కర్ సినిమాలో కొంత ఆ ప్రయత్నం జరిగింది. ఇక్కడ కూడా అంతకంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. దీనిలో ఒక సామాజిక కోణం ఉంది. అంటే ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఒక కాంతిసీకుడైనటువంటి కుర్రాడు, ఏమీ ఉండదు అతను, అక్కడి నుంచి బలవంతంగా గెంటివేయబడి ఇక్కడికి వస్తాడు. వచ్చిన అతను జీవితంలో ఎంత స్ట్రగుల్ పడతాడు అనేది ఇంకొంచెం ప్రాపర్గా డీటెయిలింగ్తో వర్క్ చేసి ఉంటే బాగుండేది. కానీ ఇది హీరో పాత్ర అనేది ఫిక్స్ అయి ఉన్నారు అక్కడ. ఎప్పుడైతే ఫిక్స్ అయ్యారో రొటీన్ ఫార్ములాలో వెళ్ళిపోయింది క్యారెక్టర్. ఓకే, దాన్ని చాలా ఎమోషనల్గా లేపాలి, ఆ క్యారెక్టర్ని లేపటం అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి డీటెయిలింగ్ మీద వర్క్ చేయటం దగ్గర ఫెయిల్ అయింది. దాంతో చాలా సన్నివేశాలు పేలవంగా వెళ్ళిపోతాయి. మంచి డైలాగులు రాశాడు ఆయన, కరుణ్ కుమార్. ఆ డైలాగులు కూడా ఆడియన్స్కి రిజిస్టర్ అయ్యేలాగా లేవు, కనెక్ట్ అవ్వటంలో కొంత లోపం జరిగింది. అలాగే క్యారెక్టర్లు, అలాగే భార్యాభర్తల మధ్య జరిగేటువంటి ఘర్షణ, హీరోయిన్ క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకోవటము, ఆ క్యారెక్టర్ డిజైనింగ్ బాగుంది కానీ వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి ఒక ఎమోషనల్ జర్నీ, ఆ ఎమోషనల్ జర్నీని కూడా 2-3 సీన్స్లో టకటకా తేల్చేశాడు. ఆ తేల్చేయటం అనే దగ్గరే తనే రొటీన్గా ఫీల్ అయ్యాడు కథని. అంటే తను తీసుకున్నటువంటి ఎలిమెంట్స్ మంచి ఎలిమెంట్స్, ఒక అద్భుతమైనటువంటి కథ అయి ఉండేది ఇది డెఫినెట్గా. కాకపోతే ఈ సినిమా మొత్తం మీద వరుణ్ తేజ్ కష్టం కనిపిస్తుంది. భిన్నమైనటువంటి వేరియేషన్స్ చూపించడానికి అవకాశం ఉన్నటువంటి పాత్ర తనకు దొరికినప్పుడు ఒక నటుడు ఏ రేంజ్కి వెళ్తాడు అనేది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. వరుణ్ తేజ్ అభిమానులకి ఇది విందు భోజనమే. తను అన్ని రకాల షేడ్స్ పలికించాడు ఈ సినిమాలో. చాలా బాగుంది. అంటే ఇప్పటివరకు తను చేసినటువంటి క్యారెక్టర్లు ఒక ఎత్తు, ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో నడిచింది అతని వరకు. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ చేసినటువంటి మీనాక్షి చౌదరి కూడా రెగ్యులర్గా అమ్మాయి మంచి పెర్ఫార్మెన్సే ఇస్తోంది. తనకి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ సినిమాలో కూడా అలాగే వెళ్ళిపోయింది క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లో ఇంకొంచెం, అంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ని ప్రాపర్గా డ్రైవ్ చేసి ఉంటే ఇంకొంచెం హృదయంగా దాని మీద ఎక్కువ మనసు పెట్టలేదు డైరెక్టర్. ఎందుకంటే తను కూడా రొటీన్ ఫీల్ అయ్యాడు, అది ప్రాబ్లం. అలాగే తను ఎత్తుగడ బాగుంది, హీరోయిన్ క్యారెక్టర్ని అతను పరిచయం చేసిన పద్ధతి బాగుంది డైరెక్టర్. తీసుకున్న నేపథ్యం బాగుంది. ఆ నేపథ్యాన్ని ఇంకొంచెం బలంగా వినియోగించుకోవడంలో ఫెయిల్ అయ్యాడు ఆయన. అంటే రకరకాల ప్రెజర్స్ ఉన్నాయి అతనికి. పలాస సినిమా తర్వాత ఆయనకు ఒక ఇమేజ్ వచ్చింది. ఆ ఇమేజ్ నేపథ్యంలో ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలు ఇబ్బంది పెట్టినాయి. దాంతో ఈసారి తను చేస్తున్న సినిమా ఇది డెఫినెట్గా ఆడియన్స్ని, అంటే ఇప్పుడు ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళుట అనేది ఒక ప్రోగ్రాం ఉంది ప్రతి డైరెక్టర్ మీద, అదొక భారంగా మారింది. ఆ భారం ఇతని మీద కూడా పడినట్టుగా అనిపించింది ఈ డైరెక్టర్ మీద కూడా. దాంతో తన ధోరణికి, తను అంటే పెట్టుబడి పెడుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ని జాగ్రత్తగా రిటర్న్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి బాధ్యత, ఆ బాధ్యత వేసినటువంటి ప్రెజరు, ఆ ప్రెజరు తన న్యాచురల్ థింక్ ప్రాసెస్, ఈ రెండిటి మధ్య ఒక గ్యాప్ కనిపించింది. ఆ గందరగోళం ఉంది సినిమాలో. ఆ గ్యాప్ ప్రతి చోట కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ పర్లేదు, సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ ప్రాపర్గా పండలేదు. కానీ యాక్షన్ ఓరియంటెడ్గా సినిమా వెళ్ళిపోతుంది. ఆ సినిమా ఏ మేరకు సక్సెస్ అయినా అందులో మేజర్ షేర్ వరుణ్ తేజ్ది. నిస్సంకోచంగా తను ఒంటి చేత్తో నడిపేశాడు సినిమాని. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ జీవి ప్రకాష్ చాలా బాగా చేశాడు. అంటే
ఏ సన్నివేశం ఆ సన్నివేశం కల్పనలో ఏ ఇబ్బంది ఉన్నప్పటికీ సంగీత దర్శకుడిగా దాన్ని ఏ మేరకు ఎలివేట్ చేయగలడో ఆ మేరకు చేశాడు. అతని కష్టం కనిపించింది, డైరెక్టర్ గారి ప్రెజర్ కనిపించింది, ప్రెజరే. దాంతోపాటు వరుణ్ తేజ్ లాంటి అంటే తనతో ఎటువంటి క్యారెక్టర్ అయినా చేయించుకోవచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ని ఇచ్చాడు ఈ సినిమాలో నటుడిగా. అందుకనే నేను చెప్పింది ఈ సినిమా ఏ మేరకు సక్సెస్ అయినా అందులో 70% అతనిదే, వరుణ్ తేజ్దే. ఇప్పుడు ప్రేక్షకులకి మనం చెప్పాలంటే ఆ సినిమా ఒక్క మాట చెప్పండి సార్, ఎందుకు చూడాలి ఆ సినిమా అనేది? ఆ సినిమాని ఎందుకు చూడాలంటే వరుణ్ తేజ్లో అంటే తను ఏ స్థాయికి వెళ్ళి నటించగలడు అనేది తెలుసుకోవటానికి ఓకే, ఆ సినిమా చూడాలి. మెగాస్టార్ వాళ్ళ ఫ్యామిలీ తరపున చెప్పుకో, మెగా ప్రిన్స్ అంటున్నారు కదా, ఆ మెగా ప్రిన్స్ అని అన్నారు. తను రకరకాలుగా కటౌట్ అనేటువంటి పదం వాడుతున్నారు ఈ మధ్య. అవును, కటౌట్ను చూపించి కథ నడపటం అనేది, అలాంటి కథలకు కూడా ఇతను పనికొస్తాడు. ఓకే సార్. అది ప్రామిస్ చేశాడు ఈ సినిమాలో వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ని అలా ప్రొజెక్ట్ చేయగలిగాడు డైరెక్టర్ గారు. ఈ ప్రొజెక్షన్ అనే దాని మీద పెట్టిన శ్రద్ధ ఇతర విషయాల్లో పెట్టడంలో ఆయన కొంత తగ్గింది. దాంతో డైరెక్టర్ వైపు నుంచి డైరెక్టర్ మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఆయన గత చిత్రాల్లో కూడా ఈ తడబాటు కనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో తడబాటు కాదు, ప్రెజరే కనిపించింది. అంటే తను హ్యాండిల్ చేస్తున్నటువంటి కథ దాన్ని చాలా హృద్యంగాను ఎంటర్టైనింగ్గాను ఎమోషనల్గాను చేయొచ్చు. కానీ ఎప్పుడైతే దీన్ని గ్యాంగ్స్టర్ స్టోరీగా చెప్పాలని అనుకున్నాడో అప్పుడు అనివార్యంగా రొటీన్నెస్ వచ్చేసింది, కథలోకి సినిమాలోకి ప్రవేశించింది. దాన్ని పరిహరించుకోవడానికి ఎక్కువ కృషి చేస్తుంటే డెఫినెట్గా మంచి సినిమా అయ్యేది మట్కా అనేది. ఓకే, ఆ అద్భుతమైన అవకాశాన్ని ప్రాపర్గా వినియోగించుకోవడంలో కరుణ్ కుమార్ తడబడ్డాడు. అది టోటల్గా మట్కా సినిమాకు సంబంధించి నా రివ్యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.